డాక్టర్గా వచ్చినాక అనుకోవడం ఏం కాదు. నేను ఐఎమ్ స్టూడెంట్ లైఫ్ నుంచి ఐఎమ్ ద పాలిటిక్స్. ఓకే. స్టూడెంట్ పాలిటిక్స్లోంచి పైకి వచ్చిన వాళ్ళమే అంతా మేము. అందులో కంటిన్యూషన్ తప్ప ఇంకోటి ఏం కాదు. ప్రత్యేకంగా ఏదో 17-18 ఇయర్స్ నుంచే రాజకీయాలు చేస్తూ ఉన్నాం. విద్యార్థి రాజకీయాలని, వామపక్ష రాజకీయాలని చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముఖ్య కారకులు? మై ఫ్యామిలీ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ. ముందు నుంచి? అప్పట్లో ముందు నుంచి పాత కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ. ఓకే. సో మై పాలిటిక్స్ న్యాచురలీ ఆ పక్కనే ఉంటాయి కదా. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీకు ఉన్నటువంటి బంధం దాని గురించి ఒక శేఖర్ రెడ్డి గారి గురించి చెప్పుకోవడానికి 4 ముక్కల్లో ఏ పని కాదు అది. రాజశేఖర రెడ్డి గారు మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కానీ ఆయన తర్వాత ఒక లీడర్గా, ఒక నమ్మదగ్గ మనిషిగా, ప్రేమించే మనిషిగా, ప్రజల పట్ల పేదల పట్ల ప్రేమ ఉన్న మనిషిగా చాలా చెప్పుకోవచ్చు. అసలుకి అతన్ని అభిమానించాం, ప్రేమించాం, ఆరాధించాం. అసలు ఆ పాయింట్ కరెక్ట్ పాయింట్. ఆయన ఆరాధించాం మేము. శేఖర్ రెడ్డి గారు మాకు ప్రత్యక్షంగా ఇది చేసాం, అది చేసిన మా దగ్గర మాకేమీ అటువంటి ఆలోచనలు లేవు. ఏమైనా చేయిస్తాడనే ఆలోచన మాకు. రాజశేఖర రెడ్డి గారు ఉండడమే, చూడడమే, ఆయనతో మాట్లాడడమే, ఆయన్ని తగలడమే గొప్ప విషయంగా అంత ఆ స్థాయిలో పనిచేసేవాళ్ళు. సో రాజశేఖర రెడ్డి గారు మొక్కలు చెప్పేకంటూ సాధ్యం కాని పని, నాలాంటి వాడికి అసలు సాధ్యం కాదు ఆఖరికి. బట్ మేము రాజశేఖర రెడ్డి గారిని అన్ని విధాలుగా ఆరాధించాం. పెద్దవాడిగా, నాయకుడిగా, మా కుటుంబ పెద్దగా, అట్లా ఒక శక్తి స్వరూపుడిగా అతను ఆరాధించాం. అంటే మీరు ఒక మంత్రిగా, ఒక విప్పుగా చేశారు. సింగనమల నియోజకవర్గం ఏ విధంగా డెవలప్ అయింది సార్ అప్పుడు? అంటే అది చెప్తే మరి అనవసరంగా పాలిటిక్స్ కానీ, బట్ అప్పట్లో ఉన్న ఒక ఫినామినా మేమంతా. అప్పట్లో ప్రజలు కూడా ఊర్లోకి వెళ్తే మమ్మల్ని అడిగేవాళ్ళు, మా ఊరికి ఇది కావాలా, అది కావాలా అని. నేను ఎమ్మెల్యేగా కొన్ని ఊర్లోకి పోతే అసలు బండి ముందుకు పోలేని పరిస్థితి. సో రోడ్లు వేయాలనుకున్నాం, కనెక్టివిటీ పెంచాలా ప్రజలకు అనుకున్నాం. దాంట్లో ఐ హోప్ దట్ సమ్ ఎక్స్టెంట్ ఐ సక్సీడెడ్. అట్లాగే ఎడ్యుకేషన్ మంత్రి కాబట్టి అన్ని ఎడ్యుకేషన్, నా పరిధిలో ఉన్న అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మోడల్ స్కూల్స్ కానీ, లేకపోతే కస్తూరిబా స్కూల్స్ కానీ అన్నీ కూడా అన్ని చేసాం. మొత్తం స్టేట్ వైడ్గా చేసాం, దీంట్లో ప్రత్యేకంగా చేసాం. అట్లాగే ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చినా నేను 2 తీసుకునేవాడిని నా కాన్స్టిట్యున్సీ. బీసీ హాస్టల్ శాంక్షనింగ్ అయితే 2, ఎస్సీ హాస్టల్తో 2, ఇట్లాంటి 2 అనేది నా కేటగిరీ. అట్లాగే పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కాదుగా కన్సర్న్ ఉంటుంది కాబట్టి నాకు కొరపాడు దగ్గర చిన్న ఆడపిల్లకాయల స్కూల్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ 13 కోట్లది. సో ఇట్లా డెవలప్మెంట్ ఆ రోజు అవకాశం వచ్చింది, రోడ్లు వేసాం, ఇండ్లు ఇచ్చాం. ఎందుకంటే గవర్నమెంట్లో కూడా ఉన్న ముఖ్యమంత్రులు చాలా సహకరించారు అప్పట్లో. సో వి డిడ్ సంథింగ్. పర్టికులర్లీ నా హయాంలో అనుకున్నది ఏంటంటే నేను చేయగలిగింది ఎడ్యుకేషన్లో ఒకటి, ఇరిగేషన్లో ఒకటి నాకున్న ఆలోచన. ఇప్పుడు ఇరిగేషన్లో కూడా దాదాపు ప్రతి సంవత్సరం పంటలకు నీళ్ళు ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. అప్పట్లో ఎంపీ వెంకటరామరెడ్డి గారు ఉండేవారు. వెంకటరామరెడ్డి గారు నిరంతరం మమ్మల్ని ఎన్ని క్యూసెక్లు, ఎన్ని టీఎంసీలు అక్కడనే. సో ఆ కన్సర్న్తోనే పనిచేసాం. సో డెవలప్మెంట్ అంటే ప్రత్యేకమే ఏం చెప్పలేను కానీ, బట్ ఐ డిడ్ సంథింగ్. నేనేమి అందరికంటే ఎక్కువ చేసి చెప్పలేను, బట్ ఐ డిడ్ సంథింగ్. ఓకే సార్, రాజశేఖర రెడ్డి గారి మరణం మీరు ఏ విధంగా జీర్ణించుకోగలరు? నేను ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. రాజశేఖర రెడ్డి గారి మరణం ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. అసలు రాజశేఖర్ ఎప్పుడు నాకేదో పెద్ద పొలిటికల్గా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే నేను రాజశేఖర్ గారిని అనుకుంటాను. నువ్వు చచ్చిపోయి ఇంత కష్టం పెట్టినావు మా అందరికీ అని బాధపడతాను, అనుకుంటాను. అతను నవ్వే ఒక ఫోటో నాకు గుర్తుకొస్తుంది. చేయలే కదా మీరు ఇవన్నీ చేయలే కదా అనే విధంగా నవ్వు గుర్తుకొస్తుంది నాకు. అన్నీ నవ్వుతోనే అంతే. కాబట్టి సో రాజశేఖర రెడ్డి గారిని మరణాన్ని జీవించుకోవడం లేదు. నేను అసలు నమ్మిన తర్వాత చూడడానికి ఇష్టపడలే నేను. కనుక అసలుకి అతను హెలికాప్టర్ కూలిపోయినా రాజశేఖర రెడ్డి గారు గంభీరంగా రాజస్థాన్గా నడిచి వస్తారని నేను ఆశపడ్డాను. నేను అట్లాగే భావించాను కూడా. కనుక జీర్ణం లేదు, ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారి మరణం ఇప్పటికీ గుర్తుకున్న విషయమే. బహుశా నా జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన బాధ సంఘటనలో అది ప్రముఖంగా ఎప్పుడూ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అంటే ఆయన బయటికి వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని సంతకాలు సేకరణ అనేది చేశారనేసి అన్నారు సార్. అంటే అది జరిగిందంటారా వాస్తవంగా? సంతకాల సేకరణ జరిగిన మాట వాస్తవం. ఓకే. అప్పట్లో ఉన్న దాదాపు 99% ఎమ్మెల్యేలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకున్నారు.
దాంట్లో భాగంగా రిప్రజెంటేషన్ పోవాలి కదా. రిప్రజెంటేషన్ పోవాలనుకున్నప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళమంతా అప్పుడు నేను విప్పుగా ఉండేవాడిని. ఎమ్మెల్యేలమంతా సంతకాలు పెట్టిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి చెప్పిన మాట వాస్తవం. ఓకే. అప్పుడు మరి మీరు కాంగ్రెస్ను వీడి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎందుకు నడవలేకపోయారు? అటువంటి వాటికి సమాధానం ఉండదు. ఇప్పుడు గతంలో పోయిన దాన్ని తవ్వుకుంటూ నేనేం చేయలేను. దట్ ఐ థింక్ దట్ ఈజ్ రైట్. ఓకే. అంటే కాంగ్రెస్లో ఆ రోజున దట్ ఈజ్ రైట్. ఆ రోజున్న దాంట్లో ఆ రోజున్న కాన్సిక్వెన్సెస్లో దట్ ఈజ్ రైట్ అని అనుకున్నాను. కాబట్టి దాంట్లో గతాన్ని ఎక్కువ తవ్వుకొని నేను అప్పుడు ఆలోచించకుండా పని చేసినట్టు అనుకోవడం లేదు. డెఫినెట్గా 15 ఏళ్ళ కింద ఇష్యూ ఆల్మోస్ట్ 14 years బ్యాక్ కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున సాలిడ్ రీజన్స్తోనే నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటాను. సార్, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అన్యాయం అంతా ఇంత కాకుండా ఉంది. ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేకుండా ఈరోజు కనీసం లాస్ట్కి ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేని పరిస్థితిలో ఉంది. మీరు అబద్ధం. నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వార్డు మెంబర్ గెలిచాడు హస్తం గుర్తుపైన. 5 ఎంపీటీసీలు గెలిచాం. ఒక 100 దాకా సర్పంచులు గెలిచాం నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఐ కెన్ టెల్ దట్. బట్ ఒకటి, మీరు పెద్ద పెద్ద పదాలు వాడతారు కానీ ఈ రోజున ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రాష్ట్రాన్ని కలిపి ఉంచమని చెప్పారా? చెప్పలేదు కదా. ఆయన నోటీసులు తీర్మానాలు ఇచ్చారు కదా. కాబట్టి ఆ తర్వాత సిపిఐ కూడా విభజించమని చెప్పింది కదా. సో ఇది అందరి యొక్క ఆ రోజున ఉన్న ఒక ఇష్యూ. అది ఈ రోజున అటు పాయింట్అవుట్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఇచ్చే పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ కూర్చొనింది కాబట్టి కనుక నింద అట్లా పోద్ది. అంటే ఆ రోజు డివైడ్ చేసినప్పుడే ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి ఇచ్చిండొచ్చు కదా సార్. ఇవ్వలేదని చెప్పారు. లాస్ట్ క్యాబినెట్లో గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది? క్యాబినెట్ తీర్మానము దాన్ని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలకు పంపిస్తుంది, వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. ఆ రోజున ముంపు మండలాల విషయం కానీ, భద్రాచలం దగ్గర ముంపు మండలాలు కానీ, అట్లాగే ప్రత్యేక హోదా కానీ ఈ 2 కూడా క్యాబినెట్లో ఆమోదించబడ్డాయి. ప్రణాళికా సంఘానికి కూడా పంపబడ్డాయి. ఎలక్షన్లు వచ్చాయి. మరి ఎందుకు సార్ మన రాష్ట్రానికి ఎందుకు రాలేదండి? దగ్గర బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు. అంతకంటే నేను చెప్పలేను. బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు, అడిగేవాళ్ళు లేరు. అప్పుడు పవర్లో ఉండేవాళ్ళు అడగాలి కదా. అప్పుడు బహుశా బాబు గారు పవర్లో ఉన్నారు. బాబు గారు అడగాలి కదా. పైగా గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన, వాళ్ళ గవర్నమెంట్లోనే. మరి అడగలేదు వాళ్ళు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే తీసుకుంటామని చెప్పినారు. మళ్ళీ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది పాచిపోయిన బ్లడ్ అని కూడా అన్నాడు ఆయన. మరి ఈ గందరగోళం అంతా వాళ్ళ దగ్గరే ఉంది. ఈ రాష్ట్రానికి ఏదైనా రావాల్సిన అన్యాయాలు జరిగి ఉంటే దానికి ఆ రోజు అధికారంలో ఇమ్మీడియట్గా అధికారంలో ఉన్న వాళ్ళదే బాధ్యత. 10 సంవత్సరాలు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ, 2 ఏళ్ళకి పరిగెత్తుకు వచ్చారు. కనుక ఇవన్నీ మనం మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. బట్ ఆంధ్ర నాయకత్వం గట్టిగా ఉండాలి, మనకు కావాల్సిన సాధించుకోవాలి. విభజన అన్నది నేను బాధపడే సంఘటనలు అదొకటి. ఓకే. నా పొలిటికల్ కెరీర్లో నేను అనుకున్నప్పుడు కూడా అప్పుడు అసలు చాలా బాధేస్తుంది, ఇట్లా జరిగిపోయింది మా కళ్ళ ముందే అని అనిపిస్తుంది. కానీ విభజన సమయం అప్పుడు వీళ్ళంతా వద్దని చెప్పాల్సింది, అది చెప్పలేదు కదా. రాయలసీమలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదు కదా. అప్పుడు మేమంతా కొట్టుకునే వాళ్ళం, సమైక్యాంధ్ర పడేవాళ్ళం, చెప్పలేదు కదా. మేము వాళ్ళ నాయకుని తీర్మానంతో పోయేవాళ్ళు కదా. కనుక ఆ రోజున దే యాక్టెడ్ లైక్ దట్. ఫలితం అనే దానికి కొద్దిగా ఇబ్బందిగా అయితే వీళ్ళు దాన్ని పక్కకు తోసే ప్రయత్నం చేస్తారు. బట్ ఐఎమ్ టెల్లింగ్ సిన్సియర్లీ, మా వరకు మేము సిన్సియర్గా ప్రయత్నం చేసాము. ఆ రోజున ఉమ్మడి ఏకాభిప్రాయంతో పని జరిగిపోయింది. జరిగినప్పుడు ఏవైతే కేంద్ర ప్రభుత్వం అష్యూర్ చేసిందో వాటిని అంతకంటే ఎక్కువ సంపాదించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. శైలజానాథ్ గారు అంటే ఈ కాలేజ్ డేస్ నుంచి రాజకీయాలు చూశారు, నేటి వరకు స్టిల్ నౌ ఇప్పటి వరకు. నాటి రాజకీయాలకి నేడు రాజకీయాలకి డిఫరెన్స్ ఒక్కసారి చెప్పండి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్న రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాలు చాలా వ్యత్యాసం. వెన్ ఐఎమ్ స్టూడెంట్, విద్యార్థి రాజకీయాలు చేసేటప్పుడు అందరూ కూడా ప్రజల గురించి, రాష్ట్రం గురించి, దేశం గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు. వాళ్ళ 100% ఆలోచనలో 70-80% ఇది ఉండేది. అంటే ఎవరేమనుకుంటే నాకేం, నేను చేస్తానని అనుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత మేము రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదే పర్సంటేజ్, ఎందుకంటే మేము వాళ్ళ ప్రోడక్టే కాబట్టి కొనసాగింది. కానీ మా ఆలోచన అన్నది అప్పటికి కొద్దిగా ఎట్లా అయిందంటే జిల్లా అంతా బాగుండాలా, మా జిల్లా, మా ఊరు, ఇట్లా అనుకుంటూ వచ్చినాం.
మా లాంటి వాళ్ళం, మా జిల్లాకు నీళ్ళు కావాలా, మా రాయలసీమ, తర్వాత మా అనంతపురం, తర్వాత మా కాన్స్టిట్యున్సీ ఏంది, అది నాకు 2 హాస్టల్ ఇస్తావా లేదా, రోడ్లు ఇస్తాన్నావా, నాకు 10. అట్లాగే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ టీచర్ ట్రైనింగ్ సెంటర్ కట్టింటాం అదే సింగనమల్ల చెరువు పక్కన కొరపాటు దగ్గర. అట్లా ఆలోచించాం. సో అప్పుడు కూడా జనం కోసం ఆలోచించాం. ఆ తర్వాత ఈ అంగన్వాడీ ఇలాంటి ఉద్యోగాలన్నీ కొద్దిగా ఆ రోజున ఏమైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు కొద్దిగా ఏమైనా కొద్దిగా ఆ రోజున పాలిటిక్స్లో వాళ్ళు చేస్తుంటారేమో కానీ, బట్ అంత బెటెంట్గా చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఈరోజు నేను ఎవరికైనా కోపం రావచ్చు కానీ నేను ఈ మాట మాట్లాడుతున్నందుకు కాన్స్టిట్యున్సీ పట్ల కన్సర్న్ అనేది నాకేం కనపడడం లేదు. కాన్స్టిట్యున్సీ పట్ల కన్సర్న్ కానీ ప్రజలకు ఏం కావాలనే దానికి నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరి రాజకీయం అంటే ప్రజల కోసమే కదా. మరి అటువంటప్పుడు నేను ఎగ్జాంపుల్ అంతే, ఎవరిని బాధ పెడదామని కాదు, విమర్శిద్దామని కాదు, నాకు అంత అవసరం కూడా లేదు. పుట్లూరులో నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టాను, జూనియర్ కాలేజ్ కానీ. ఈరోజు కూడా అది ఓపెన్ కాలే. ఆడ జూనియర్ కాలేజ్ లేదు, అది లేదు. అట్లాగా సారి అట్లా మన పెన్న మీద బ్రిడ్జికి డబ్బులు ఇచ్చిపోయా, శాంక్షన్ చేశాను. బ్రిడ్జి లేదు, డబ్బులు లేవు. అట్లాగే ఇందిరమ్మ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అని చెప్పేసి ఈ 6 మండలాలకి 4 మండలాలకి ఇక్కడి నుంచి మన అదేంది పార్నపల్లి నుంచి 2 మండలాలకి అనే విధంగా ప్లాన్ చేసాం. 40 కోట్లు అనుకుంటాను, 45 కోట్లు డబ్బులు పెట్టిపోయాం. డబ్బులు లేవు, నీళ్ళు లేవు. నేనేమంటే ఇవంతా ఏం చెప్తున్నా అంటే కన్సర్న్ అంటే నేను చేశాను నువ్వు ఆపేయడం అట్లా కాదు. అంతా కూడా కాన్స్టిట్యున్సీ జనం కోసమే కదా. ఫర్ ఎగ్జాంపుల్ బుక్రాహంలో నేను ఒక మోడల్ స్కూల్కి మంచి ప్లేస్లో అమ్మవారి పేరు వేసాను, తీసిపోయి ఇంకెక్కడో పెట్టినట్లున్నారు. అప్పుడే నేను ఒక ఎస్టీ పిల్లలకి ట్రైనింగ్ సెంటర్ ఒకటి పెట్టా, అది ఇంకో కాన్స్టిట్యున్సీకి ఎత్తుకుపోయారు. నేను శంకుస్థాపన చేశాను బుక్రాహం దగ్గర. అంటే అప్పట్లో మంత్రిగా ఉన్నాము, గవర్నమెంట్లో కొద్ది అంతో ఇంత మనకు పట్టుండింది, అనుకున్నవన్నీ తెచ్చిన పరిస్థితి. కనుక ఇప్పుడు అవన్నీ ఎటుపోయి అంటే అడగాల్సిన నెక్స్ట్ నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలే కదా. అంటే వాళ్ళు బాధపడతారేమో కానీ, బట్ అవన్నీ ఎవరు ఫాలో చేయాలి ఇప్పుడు పొద్దున కనుక. సో పొలిటికల్ డైనమిక్స్ మారినాయి, ఆలోచన విధానం మారింది మొత్తానికి. ఇప్పుడు మామూలుగా నేను చాలామంది చూస్తూ ఉంటే పిల్లల్ని బయట, అంటే నాన్న అదర్ దాన్ ద పాలిటిక్స్ అంటే మేము ఇంకా చదువు అయిపోతున్నట్లుగానే కారు కొనేయాలా, ఆ కారులో కూడా అక్కడ డిస్కవరీ కొనుక్కోవాలా. ఆ టైంలో బైక్ ఉంటే చాలరా బాబు అనుకున్నాం. 4S బైక్ ఉండేది, మా ఆయన వచ్చింది నాకు. అదే నాకు పెద్ద అదే పంచకళ్యాణి, అదే విమానం అన్నిట్లో తిరిగేవాళ్ళం. ఆ తర్వాత కారు, చిన్న కార్లు ఇట్లా ఎట్టుకుంటూ వచ్చాము. కనుక అదేంటంటే ఆలోచన విధానంలోనే మార్పులు. సో పీపుల్ కన్సర్న్డ్గా లేవా అంటే నేను చెప్పలేను, కానీ ఇంకాస్త ఎక్కువ ఉండాలి. దానికి వచ్చిన దాన్ని చెప్పుకోవడం కాదు, తీసుకురావాలా మామూలుగా. ఇప్పుడు ఇంతవరకు మీరు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. మన గత 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటే మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నలు లెంతి ప్రశ్న. రాజశేఖర రెడ్డి గారి తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, అవన్నీ చిన్న జరిగాయి సార్. చిన్నవేం కాదు, ఎట్లా 10 ఏళ్ళు ఉన్నాం, 10 ఏళ్ళు కదా. యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ కదా అది కాదు. నేను చెప్పా సేమ్ అదే ప్రయారిటీసే. ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆలోచన విధానం డిఫరెంట్, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే ఇద్దరిని ప్రత్యక్షంగా రెండుసార్లు చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో కొద్ది భాగం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసే మనిషి. చదువులో లాభం వస్తుందా, ప్రైవేట్లకు ఇచ్చేయి. హాస్పిటల్ లాభమా, ప్రైవేట్లకు ఇచ్చేయి. ఏదో సీడ్స్, ఆయిల్ సీడ్స్ అది గొడవ ఏదో వచ్చాయి, అది ఇచ్చేయి అంటే అన్నీ పీపీపీ అని ఒక 3 పీలు పెట్టుకొని పనిచేస్తారు. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ఒరవడిలో అప్పట్లో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ, దాని ఆలోచన, ప్రజలు, అది ఇంకా ఇట్ హ్యాస్ ఎ ప్రింట్ ఆన్ హిమ్ ఐ థింక్. కాబట్టి గవర్నమెంట్లో 10 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఇట్లా ఆలోచించడం మొదలుపెట్టారు. సో అది ఆలోచనలో తేడా ఉంది. అది డైరెక్ట్గా బెనిఫిషరీకి ఏమైనా చేద్దాం అనుకున్నారు. అది కరెక్టా తప్ప అనేది పెద్ద చర్చ. అది దాన్ని ఇంత చిన్నగా తేల్చే అవసరం మంచిది కాదు. బట్ హీ వాంట్ గివ్ సంథింగ్, హీ వాంట్ గివ్ వెల్ఫేర్ టు ది పబ్లిక్ డైరెక్ట్లీ. ఓకే, చంద్రబాబు నాయుడు దగ్గర ఆ లక్ష్యం నాకు కనపడదు ఇప్పుడు కూడా అక్కడికి. సో ఈ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ రెండు ఆలోచన విధానాలకి
ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఓ చంద్రబాబు నాయుడు ఒకదానికి రిప్రజెంట్ చేస్తే ఓ జగన్మోహన్ రెడ్డి రిప్రజెంట్ చేస్తారు. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క భావజాలం ఉండిన సామాజిక ఆర్థిక రాజకీయ భావజాలానికి ఆయన పబ్లిక్ ఓరియంటెడ్, తర్వాత మిగతా కామన్ మ్యాన్ ఓరియంటేషన్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో ఈయన పనిచేశారు. 2 డిఫరెంట్ ఇష్యూస్ కలిపి అన్కంపారబుల్ ఇవి. ఎందుకంటే అదే ఇది ఇదే. దాంట్లో లాభపడేవాడు వేరేవాడు, దీంట్లో లాభపడేవాళ్ళు వేరేవాళ్ళు, లబ్ధిదారులే తేడా. అక్కడ లబ్ధిదారులు వచ్చేసేసి డైరెక్ట్గా వీళ్ళే ఉంటారు, ప్రైవేట్ వాళ్ళే ఉంటారు ఆఖరికి. ఇక్కడ లబ్ధిదారులు డైరెక్ట్గా ప్రజలు ఉంటారు. సో 2 డిఫరెంట్ థాట్స్ మనం చేసి వీళ్ళు బాగా ఎట్లా హౌ వి కెన్ సోర్ అండ్ స్వీట్ని ఎట్లా నువ్వు కలిపేకవుతుంది. సో 2 డిఫరెంట్ ఇష్యూస్. సార్ 2024 వైసీపీ ప్రభుత్వం ఓటమికి కారణాలు ఒక 2 చెప్పండి. టీడీపీ పార్టీ గెలుపు అంటే కూటమి గెలుపుకి. అంటే నేను అంత రాజకీయ విశ్లేషకుని కాదు. నేను వాళ్ళు ఎందుకు ఓడిపోయారు వీళ్ళు ఎందుకు గెలిచారని చెప్పేంత పరిస్థితి నాకేం లేదు, నా దగ్గర లేదు. వీళ్ళు ఓడిపోయారు, వాళ్ళు గెలిచారు అంతే. ఒకే ఒక డౌట్ ఏంటంటే 15 లక్షలు 18 లక్షల ఓట్లు ఎక్కడివి, ఎక్కడి నుంచి ఎక్స్ట్రా వచ్చాయి, దేశం అంతా అనుకునే విధంగా ఈవీఎంలు ఏమన్నా జరిగిందా అని అనుమానం అంతే నాకు. అంతేగాని దీంట్లో ఎందుకు గెలిచాము దాన్ని అంతగా దృష్టి పెట్టి కానీ ఆలోచించి అది ఇస్ నాట్ మై అని ఏమంటారు, నా చదువులు అది లేదు. అంటే మీరు ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అంటే ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది కదా, అంటే ఒక అనాలిసిస్లు ఒక్కొక్కరు దాన్ని ఆఫ్ చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయారు అనేది నేను పెద్ద బుర్ర పెట్టలే. ఓడిపోయారు, కాకపోతే నేను చెప్పి డిఫరెంట్ పోలింగ్ బూతుల్లో 17 సి సర్టిఫికేట్ పేపర్లో ఉన్న ఓట్లకి కౌంటింగ్ చేసిన ఓట్లకి తేడా ఎట్లా వస్తుంది. అట్లా కొన్ని ఓడిపోయారని చెప్పుకుంటే మరి గబాని ఓట్లు వచ్చేసినా గెలిచినామని చెప్పారు, అవి ఎట్లా ఇటువంటి అనుమానాలు నాకున్నాయి. సో అనాలిసిస్లో అంటే కొద్దిగా సమ్వేర్ పాలిటిక్స్లో ఇది కరెక్ట్ తప్పని చెప్పడం కష్టంగా ఉంటుంది. ఏదో ఒక ఎమోషన్ ఒక విషయాన్ని క్యారీ చేస్తుంది, ముందు తీసుకెళ్తుంది. ఇప్పుడు కూడా బయటకు వెళ్తే మీరు అంత బ్రహ్మాండంగా ఈ ఊర్లోనే పోతుంటే అంటారు ఇవన్నీ మీరు చేసినవే, ఈ గెస్ట్ హౌస్ మీరు కట్టారు, హాస్టల్ మీరు కట్టారు, అంబేద్కర్ భవన్ మీరు కట్టారు, ఈ రోడ్డు మీరు వేశారు, ఆర్ఓబి మీరు శాంక్షన్ చేశారు చెప్తూ ఉంటారు. ఓట్లు వేసారా అడిగా నేను అన్నా అని అంటారు. సో అది ఒక సిల్కీ ఇష్యూ. దాన్ని మనం ఇట్లా అనాలిసిస్ చేయడానికి దానికి ప్రత్యేకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రత్యేకమైన టీములు ఉన్నాయి. ఎలక్షన్ ఎట్లా గెలవాలా ఎట్లా ఓడిపోవాలా అని చెప్పడానికి ప్రత్యేకమైన ఈ మధ్య దాన్ని ఏమన్నా ఎలక్షన్ కంపెనీ అనే మాట కరెక్ట్ ఏం కాదు కానీ సపరేట్గా మనుషులు టీము, కానీ యూ గెట్ దట్ ఆన్సర్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ. మా ఇట్లాంటిది మేము చెప్పేది ఏం లేదు. అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా మీరు చెప్పదలుచుకుంది ఏంటి మీరు ఏం చెప్పినా నా ఆలోచన ఎందుకు ఓట్లు పర్లేదని పెద్ద తేడా కూడా ఏం లేదు కదా. శైలజానాథ్ గారు వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అనేది ప్రస్తుతం ప్రచారం అవుతున్నటువంటి న్యూస్. గంట కూడా కొట్టిస్తారు నిజమే. సరే అట్లా గంటలు కొట్టి నిజం అయితే బాగానే ఉంటుంది. కొన్ని నిమిషానికి గంట పెట్టుకొని అన్ని నిజాలు అవుతూ ఉంటాయి. ఎవరు అన్నారు అంటే ఎంట్రీ ఇస్తున్నారా అని. అరే చెప్పు, నువ్వే అంటున్నావు కదా వార్తలు ఉన్నాయి అని. అట్లా ఎంట్రీ ఇచ్చే రోజు అంటూ ఉంటే మేము చెప్తాం కదా, చెప్పుకుంటామా? రహస్య ఒడబడికలే ఉండవు కదా. లేదు, శైలజానాథ్ గారు ఖచ్చితంగా జనవరి నెల 21వ తారీఖు డేట్ కూడా ఫిక్స్ చేశారా? డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలి. ఈ ప్రశ్నని చాలామంది అడిగారు, రోడ్లు అడిగారు, మా ఇంట్లో అడిగారు, అట్లా నా ఫ్రెండ్స్ అడిగారు, మీరు అడుగుతూ ఉన్నారు. ఇందులో చెప్పే పాయింట్ ఏంటంటే రాజకీయాలు దేనికోసం చేస్తున్నామని సమీక్షించుకుంటా ఉన్నా నేను. ఊరికే మన పేరు కోసమా, ఏం పేరు కోసమా పెద్ద అవసరం, పెద్ద గొప్ప ఇష్యూ కాదు నా దృష్టిలో. ఎందుకంటే అది మంచి పేరు చెడ్డ పేరు చేసే పని బట్టి ఆధారపడితే చేస్తాం. సో ఈరోజు స్ట్రైట్ అవే అంటే నేనేం చెప్పానంటే చర్చ నేను వింటా ఉన్నాను. ఫస్ట్ టైం నేను వింటా ఉన్నా, ఇందుకు వినేవాడిని కాదు, చర్చని వింటూ ఉన్నా. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నువ్వు చెప్పారు 21st డేట్ అంట కదా అని విన్నా. 21st డేట్ ఈ నిమిషం నా దగ్గర లేదు, కానీ మీరు చెప్పారు. నేను మీతో పెద్ద వాదన చేయను, నేను ఊరికే ఉంటా. ఎందుకంటే వాదన చేయడం వల్ల ఏం ప్రయోజనం లేని బలంగా నమ్ముతాను నేను. వాదన చేయడం అన్నది ఎప్పుడైనా జనం కోసం ఇంకా తప్పదంటే ఆఖరి అస్త్రం వాదన అన్నది. పని చేయగలిగితే ముందు చేసేసేయాలంతే.
సో లెట్స్ సి ఇది నీ రహస్య వ్యవహారం ఏం కాదు కదా, ఈ రహస్యంగా చేసే పనులు కాదు ఇవన్నీ. అంటే ఇంతకీ చేరుతున్నారా లేదా? అది ఎట్లా అది అసలు నువ్వు చెప్పావు చేరుతున్నావు డేట్ అని, నేను 27 తారీఖు నాకు ఆ డేట్ నాకు లేదయ్యా అని అంటా ఉన్నాను. మరి నువ్వు అంటే మాకు కూడా మీ సింగనమల నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే, బయట ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అది, ప్రతి ఒక్కరు అనుకుంటున్నటువంటి మాట. డేట్ నీకు ఆ ఒక్క డేట్ తెలుసు, నాకు రేపు 4వ తారీఖు చేరుతుందని అన్న వాళ్ళు నాకు ఉన్నారు. రేపే ఊరికి పోతున్నానయ్యా, రాత్రికి ఊరికి పోతున్నా అంటే నా ఎక్కడికన్నా అంటున్నారు ఆఖరికి. సో టూఈసీ దీని గురించి పెద్ద అంతగా అది ఇది ఇంటర్నేషనల్ సమస్య కాదు ఇది. ఓకే. కాబట్టి దీన్ని నేను చెప్పాను నీకు స్పష్టంగా, నేను చెప్పాను ఇంతకుముందు వినేవాడిని కూడా కాదు, ఇప్పుడు మీరు అట్లా చెప్తుంటే వింటా ఉన్నానని చెప్పాను. మీరు చెప్పారు విన్నాను, ఇంతకుముందు వదిలే అనేవాడిని. ఇప్పుడు చెప్తే అవునా 21 డేట్ అని అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నా. కిందనే ఒక అబ్బాయి అయినా రేపు చేరుతున్నా అంటే మీరు అన్నాడు హైదరాబాద్కి నేను హైదరాబాద్ పోతున్నా స్వామి అని చెప్పిన ఆయన గారికి. సో లెట్ వి సీ, మీరు నెల కూడా పెట్టుకున్నారు కదా, మళ్ళీ మీ ప్రిడిక్షన్ 21st. నేను పెట్టుకున్నది కాదు, అంటే మీరని కాదు, మీరంటే విజయ్ అని కాదు నా ఉద్దేశం. మీ కాన్స్టిట్యున్సీ ప్రజలే ఒక టీ స్టాల్ దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు, దాని ఏముంది, అది పెద్ద ఇష్యూ కానే కదా అక్కడికి. అది మేము తీసుకున్న గ్రౌండ్ రిపోర్ట్. నువ్వేమో రిపోర్ట్ ఇప్పుడు గ్రౌండ్లో చేరాల్సిన వాడు నేను అయ్యా నేను చెప్పి చేస్తాను అంటే ఇప్పుడు ఇందులో మాట్లాడిన సన్నివేశం కూడా శైలజానాథ్ గారు వస్తే బాగుంటుంది, అందరినీ కలుపుకొని పోతాడు, కార్యకర్తలకి కొంచెం అండదండలు ఉంటాయి అనే మాటలు కూడా ఉన్నాయి. నేనేం మాట్లాడడం చెప్పడం కూడా నేను అవన్నీ ఏం మాట్లాడడంలే. నేను స్ట్రైట్గా నువ్వు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అయ్యా, నేను వింటున్నానులే అని చెప్పాను కదా. ఇట్లా వినడం అయిన తర్వాత అనేక విషయాలు ఉంటాయి ఆఖరికి. నేను ఇప్పుడే డేట్ పోతున్నారంటే రేపే అని కింద చేయాలంటున్నారు, లోపలికి వస్తుంటే రేపే 4 అన్నారు. నేను నవ్వాను, రేపు హైదరాబాద్ పోతారు 27 కూడా పోతా ఉన్నా. సో ఎట్వీస్ వస్తే మీకు చెప్తాను ఫస్ట్లోనే, అటువంటిది ఏమన్నా ఉంటే చేరే అవకాశాలు ఉంటాయి, అటువంటిది ఉంటే మీకు చెప్తాను ఖచ్చితంగా. అంటే ఈ మిమ్మల్ని పార్టీలోకి తీసుకురావాలని అనంత వెంకటరామరెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే మిమ్మల్ని ఏమైనా వచ్చి కలిశారా అని? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా అసలుకి నాకు తెలిసినవి, నాకు కావాల్సినవి. నాకేం జగన్ రెడ్డి గారు కూడా నాకేం దూరపు మనిషి ఏం కాదు. జగన్ రెడ్డి గారు ఎదురుగా ఇట్లా రోడ్లో కలుసుకుని నిలబడి నిమిషం నిలబడి మా ఆప్యాయంగా మాడుకునే వాళ్ళమే. రాజశేఖరుడి కొడుకే కదా, అట్లాగే చాలా కాలం కలిసి ప్రయాణం. నీవే ప్రశ్న వేసావు, సంతకం పెట్టించినావా నువ్వు అని చెప్పి ఇక్కడికి. కనుక వీళ్ళంతా తెలిసిన వాళ్ళే. ఇప్పుడు కూడా వెంకటరామణ దగ్గర పోయేస్తాను ఇట్లా లేచి, పెద్దగడ్డి ఊర్లోకి వస్తే అనా అని మాట్లాడతాము. అట్లా మా గురువుగారు దివాకర్ రెడ్డి గారు ఉంటారు అక్కడ, ఆయన కూడా నేను ఎప్పుడైనా పోయి కలపడి వస్తారు. కనుక దివాకర్ రెడ్డి గారిని కలిసావే అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే అరే వీళ్ళంతా మా వాళ్ళే కదా, మేము కలిసి తిరిగిన వాళ్ళంతా వీళ్ళు, మాకంటే పెద్దవాళ్ళు, మాకంటే చిన్నవాళ్ళు అందరూ. సో ఇందులో అటువంటివి అంటే మీరు ఏం చేస్తారంటే పబ్లిక్ ఆ సందర్భాన్ని బట్టి అన్వయించుకుంటారు. మామూలుగా పోతే ఉండదు. ఇప్పుడు ఇటువంటి వార్త ఎక్కువ ఉందనుకో, సపోజ్ విజయవాడ బస్సు ఎక్కినా అనుకో, మీరే వీడియో తీసుకొని విజయవాడ బస్సు ఎక్కుతుందని అడ్వర్టైజ్ చేస్తారు సందర్భాన్ని బట్టి. సో వాళ్ళని కలవడం, వాళ్ళు కలుస్తున్న మామూలు విషయం నాకు అది. దాంట్లో ప్రత్యేకంగా కలిసిన నేను జనవరి 1st నేను 3 కలుస్తాను ప్రత్యేకంగా. వెంకటరామరెడ్డి గారిని కలుస్తాను, కోనారెడ్డి గారిని కలుస్తాను. ఇట్లా కొన్ని ఉంటాయి నా దగ్గర, కొన్ని పేర్లు, ఒక 10 పేర్లు రాసి 10 పేర్లు. అది నా యొక్క ప్రయాణంలో నాతో కలిసి ఉన్న వాళ్ళ పేర్లు 10-15 ఉంటాయి. పెద్దోళ్ళు పిల్లలు అయితే పిలిపించేవారు బాగున్నావా అంటారు. కనుక మీరు చెప్పిన పేర్లు ఏవి కూడా నాకేమి నా రాజకీయంతో ముడిపోయిన పేర్లే కాదు, అవి సహజంగానే నాతో ఉన్న పేర్లు. అదే వైసీపీలోకి వెళ్తున్నారు అంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకులే ఇప్పుడు అందరూ సుమారుగా ఖాళీ అయిపోయారు, మళ్ళీ వైసీపీలోకి వెళ్తున్నారు అంటే అంత ఖాళీ అయ్యే పార్టీలోకి వెళ్తున్నాడు కదా ఎలా అనేసి అని డేట్ చెప్పేటప్పుడు మీరు కదా నాకు చెప్పాల్సిందే. డేటే ఫిక్స్ చేసి నాకు చెప్తారు మీరు 27. నేను ఫిక్స్ చేసింది కాదు, ఆల్రెడీ మీ వాళ్ళు ఇన్ఫర్మేషన్. మా వాళ్ళు ఎట్లా అవుతారు, మా వాళ్ళు అంటే మీ నియోజకవర్గ ప్రజలే, నో ప్రాబ్లం, వాళ్ళ కోరిక 20. మీ అభిమానులు. ఇప్పుడు ఇది కాదు దేవుడు, మీకేంటంటే మీరు ఎన్ని ట్విస్ట్లు వేసినా నువ్వు
దీంట్లో నేను చెప్పగలిగింది ఏమంటే మన మనం మేలు కోరుకునే వాళ్ళు, మంచి కోరుకునే వాళ్ళు, లేకపోతే మనం ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు, లేకపోతే సమకాలీన రాజకీయాల్లో ఇది కాదు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. పెద్ద గుంపు ఉంటుంది. ఆ గుంపు అంతా ఇంకొక పక్కన ఉంది ఈ రోజున, ఈ నిమిషానికైతే. అందులో చాలామంది నాకు కావాల్సిన వాళ్ళు ఇప్పటికి కూడా నేను పని చెప్తే చేసేవాళ్ళే. 90% విలేజెస్లో లీడర్షిప్ అనేది, ఆ యంగ్ లీడర్షిప్ అంతా కూడా ఆఖరికి నేను కొద్దిగా ప్రోత్సహించిన వాళ్ళే. నేను పికప్ చేసిన మాట అబద్ధం కానీ ప్రోత్సహించిన వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా నా మీద వాళ్ళ ప్రేమను కలిగి ఉంటారు కనుక మాట్లాడి ఉంటారు. దాన్ని మనం పెద్దగా తీసుకోవడం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నాతోనే మాట్లాడారు, అది కూడా ఎందుకు. వాళ్ళు కూడా అంటే వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అనమాట. నో ప్రాబ్లం. నేను అంటే వాళ్ళ ఆలోచన గతంలో జరిగిన అభివృద్ధి మొత్తం చెప్పారు వాళ్ళు. గతంలో మీరు చేసి మీ ఇంతకుముందు మీరు చెప్పారు అంటే రోడ్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా స్కూల్స్, ఇవన్నీ సేమ్ అవి కూడా వాళ్ళు మాట్లాడేది కూడా ఉంది అనమాట. అంటే ఇవన్నీ చేశాడు, ఇప్పుడు నెక్స్ట్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలన్నీ చాలా చెల్ల చెదరైనట్టున్నాయి. నేను మాట స్పష్టంగా చెప్ప విజయ్, ఇంతగా డేట్లు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నీకు ముందే ఇన్ఫామ్ చేస్తాను. అంటే వస్తున్నారా లేదా అని అదేదైనా ప్లస్ ఆర్ మైనస్ నీకు ఇన్ఫామ్ చేస్తాను. నేను ఖచ్చితంగా నా నిర్ణయాన్ని ముందుగా నీకు ఇన్ఫామ్ చేస్తాను. అంటే ఎందుకు అంత సస్పెన్స్గా పెట్టారని? ఇందులో సస్పెన్స్ ఏముంది? ఎక్కడ సస్పెన్స్? మీరు సస్పెన్స్ సినిమా తీద్దాం అనుకుంటున్నారు. సస్పెన్స్ సినిమా ఏం లేదు, ఆల్రెడీ కలిశారనేసి ఒక కర్నూలులో కలిసానయ్యా నేను. కర్నూలు అని కాకుండా ఎక్కడ ఇప్పుడు నేను ఇంతకుముందు వెంకటరాముడి గురించి మాట్లాడారు, లేకపోతే ఇది మన ఇద్దరు దిగాయి పోదాంపా, చక్కగా అన్నయ్య కాఫీ ఇస్తాడు, తాగేసి వద్దాం. వీళ్ళంతా నాకు కావాల్సిన వాళ్ళే కదా వ్యక్తిగతంగా. నాకు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి కొడుకే కాకుండా సంవత్సరం పైన 2 ఏళ్ళు అసలుకి ఆయన కోసం మేము ప్రయత్నం చేసాం, తిరిగాం. నేను ఇప్పటికీ ఆయన పట్ల మాకు ప్రేమ ఉంది, ఎవరు లేదన్నారు. ప్రస్తుతం సింగళమాల నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది. అంటే ఈ ఎస్సీల బదులు రెడ్ల ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అనేసి అంటున్నారు సార్. ఏమున్నది, గ్రామస్థాయిలో ఇప్పటికి కూడా నాయకత్వం ఉంది, సామాజిక వర్గము గ్రామస్థాయిలో నాయకత్వం ఉంది. దాన్ని కోఆర్డినేట్ చేసి కమ్యూనికేట్ చేయడమే ఎమ్మెల్యేకున్న ఆ కాన్స్టిట్యూషన్ ప్రథమ కర్తవ్యం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎస్సీ కాలనీ రోడ్లు ఎలా నిర్ణయించాం. కల్లూరు, బుక్రాయ సముద్రం, నార్పల, ఎల్లనూరు, ఊరు ఏదో మర్చిపోయినా కార్యక్రమం ఇట్లా వేసాం. రోడ్డు వేయాలి, నేను రోడ్డు వేయాలన్నప్పుడు ఇవరికి ఎస్సీ కాలనీ వదిలేలే. నేను స్పెసిఫికేషన్తో మీ ఇంటి నుంచి ఆయన దాకా అని రాశాను. నేను అంటే ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఆ రోడ్డు మనకు తెలుసు కాబట్టి ఈ రోడ్ అయితే బాగుంటుంది అని. సో ఆ సమన్వయపరచుకోవడమే కదా. ఇప్పుడు అక్కడ లీడర్షిప్ ఉన్నమాట వాస్తవం. రకరకాల నువ్వు చెప్పినట్లు కాపుల్లే కాదు, ఆఖరికి చాలా గ్రామాల్లో చాలామంది లీడర్స్ ఉంటారు. ఆఖరికి అందరినీ సమన్వయం చేసుకొని చేయడం ఒక్కటే తప్ప చేసి ముందుకు తీసుకెళ్ళడం నేను ధైర్యంగా చెప్పగలను. నేను ఆఖరికి ఒక క్వశ్చన్ ధైర్యంగా చెప్పగలను. ఎప్పుడు నేను ఆ పని చేయగలిగాను, మీరు చేశారని కాబట్టి అది సమన్వయం చేయడమే. ప్రస్తుతము లేదని అంటున్నారు. సమన్వయం అందుబాటులో ఉండడమే, సమన్వయం చేయడమే. నువ్వు పోయి ఎస్సీ కాలనీలో ఆ అరుగు మీదో చెట్టు కింద కూర్చొని మాట్లాడే పరిస్థితి నీకుంటే ఇంకా అన్నీ కట్టలేదు. గతంలో అంటే 2019లో కావచ్చు, 2024కి ఎలక్షన్స్ ముందు కూడా అంటే మీరు ఇటు టీడీపీ వైపు వస్తున్నారు, ఇటు వైసీపీ వైపు వస్తున్నారు అనే చర్చ అయితే భారీగా జరిగింది. భయంకర అంటే మీరు ఇంతకుముందు చెప్పారు అంటే ఈ పెత్తనం అనేది నేను అలా కాకుండా అందరినీ కలుపుకొని వెళ్ళానని అన్నారు. అదే ఆశించిన ప్రజలు నేడు మీ పైన మేటు అని చెప్పి ఎదురు వాళ్ళ ఆశ పెట్టుకోవడము గొప్ప విషయం. ధన్యవాదాలు. నా పైన ప్రేమ కలిగి ఉన్నందుకు మరిన్ని ధన్యవాదాలు. నేను మీకు స్పష్టంగా చెప్పాను, బాబు అటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా నేను వింటున్నాను. నేను ఇంతవరకు నా రాజకీయాలు నేను అనుకుంటూ తిరిగేవాడిని. ఇప్పుడు ప్రజలు నిన్న జనవరి 1కి మా ఇంటి దగ్గర కొద్దిగా స్మాల్ గ్యాదరింగ్ ఉంటుంది. వచ్చిన వాళ్ళు అదే అంటున్నారు. ఆఖరికి వచ్చిన వాళ్ళు 90% ఆ చెవులు చెప్పిన మాట ఒకటే, ఏందో ఒకటి చేయి స్వామి నువ్వు అని. ఏదో ఒకటి చెయ్యి, అల్లాడిపోతా ఉన్నాను. నా నవ్వాను. ముందు
జనవరి ఫస్ట్ ఇట్లా శంకలు పెట్టుకోకుండా హ్యాపీ కొట్టి పాడే అని చెప్పాను. నేను హ్యాపీగా ఉన్నాను నేను చెప్పి కొద్దిమంది పాజిటివ్ తీసుకుపోతుంటారు ఆఖరికి. సో ఏది ఏమైనా ఐఎమ్ హియరింగ్, నేను వింటున్నాను. ఇదేమీ ఎక్కడో రహస్య ఒప్పందం అని ఉండవు కదా. బహిరంగ శైలనాథ్ పని చేస్తే అది చేసేస్తారు అంతే. వాడు అట్లే ఉంటాడు, అదే టీ బంకులో కూర్చుంటాడు, ఏమైనా అదే స్నేహితులు కలిగి ఉంటాడు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా ఏది నాకు ఇప్పటికి 40 ఇయర్స్ బ్యాక్ ఏమి ఆ రిలేషన్స్ అని ఇప్పటికీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అంటే నాకు ఇబ్బందులు ఏం లేవు. చెప్పారు వచ్చేస్తే ఖచ్చితంగా చెప్తాను. ఎటు పయనమని మీరు చెప్పారు కదా, మీరే తెలుగుదేశం అంటారు, వైసీపీ అంటారు. చాలా ధన్యవాదాలు. కానీ జనం నా గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఆఫ్టర్ 10 years 12 years తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తూ ఉన్నారనే అంశం ఆలోచన అయితే ఉంది. ఐఎమ్ దట్ మచ్ ఆఫ్ గ్రేట్ఫుల్ టువర్డ్స్ దెమ్. వాళ్ళ పట్ల నేను మాత్రం గౌరవాన్ని ప్రేమని కలిగి ఉన్నాను నేను. అంటే శైలజనాథ్ గారు వస్తే ఇప్పుడున్నటువంటి ఈ నాయకత్వపు అంటే ఏదైతే ఏరియా నాయకత్వపు లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఎలా కలుపుకొని వెళ్తారు అనేసి. అది పెద్ద విషయం కాదు, అందరూ మంచోళ్ళే. నేను గమనించింది అందరూ మంచోళ్ళే. కరెక్ట్గా వాళ్ళతో మనం చేయగలగలంతే. అది మీకు మాత్రమే సాధ్యం అంటున్నారు. అట్లేం లేదు. ప్రస్తుతానికి అయితే పోయిన అంటే 2019 2024 వరకు కూడా అది జరగల. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. రాజకీయాలు దేనికి చేస్తున్నామన్న విషయం పట్ల క్లారిటీ మనకు ఉండాలి. రాజకీయాలు జనం కోసం దాంట్లో మన పేరు కూడా కొద్దిగా ఉంటుంది అనుకో, ఉండదంటే బాగుండదు. కానీ రాజకీయాలు దేనికి చేస్తున్నామన్న ఆలోచన ఆ ఫిల్సాఫ్ క్లారిటీ ఉంటే ఈ గొడవలు ఉండవు మనకి ఏ గొడవ ఉండదు. ఏదో విషయం డీల్ చేయాలి. ఉదాహరణకి 1000 ఇండ్లు వచ్చినాయి అనుకుందాం. 1000 ఇండ్లు ఎట్లా పంచాలో నీకు బ్రెయిన్లో ఉండాలి. దాన్ని ఎట్లా కమ్యూనికేట్ చేస్తావు అనేది నీ స్కిల్ నీకు ఉండాలి. సో ఆ 1000 ఇండ్లు నీ టార్గెట్ ఏంది? 1000 ఇండ్లు ఉదాహరణకి ఎస్సీలకు నేను అప్పుడు భూములు పంచాను. నేను దాదాపు 5,000 6,000 ఎకరాలు పంచాను. 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండాలనుకున్నాను. 30% పైన ఎస్సీలకు ఉండాలనుకున్నాను. అని గొడవ పెట్టారు జనాలంతా. మీకేం కావాలి చెప్పండి అని చెప్పాను. మీరు సాగులో ఉన్నారా? నిజంగా సాగులో ఉంటే సర్వేని పంపించేవాడిని, చేపించేవాడిని. సాగు లేరన్నా మీరు అని చెప్పేవాడిని. సో అప్పుడు తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్స్ గొడవ పెట్టుకొచ్చేవాళ్ళు. మీదే చెప్పాను అనేవాడిని నేను. మీ దగ్గర 100 మంది ఎస్సీలు లిస్ట్ తీసి తహసీల్దార్లకు చేసేవాడిని. వెరిఫై చేయండి, ఇవన్నీ నిజమైతే లిస్టులో పెట్టండి అని చెప్పేవాడిని. సో అట్లాగే వామపక్షాలు ఇంకా జనరల్గా ఉన్న గ్రూపులు అంతా వచ్చేవాళ్ళు, అరిచేవాళ్ళు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అదే ఆలోచనతో అదే థింక్ చేసి ఎప్పుడు మీ డేట్ అనేది చెప్పేస్తారంటారు. అంటే మీరు అట్లా కాదు. మీరు చెప్పిన కాంటెస్ట్ ఏదంటే ఎట్లా వీళ్ళు మేనేజ్ చేస్తే అది మేనేజ్మెంట్ కాదు. ఇది అందరూ మంచోళ్ళే. మనం ఎట్లా కమ్యూనికేట్ చేస్తామనేది సమస్య. ఓకే, నీ కమ్యూనికేషన్లోనే పోతుంది. నువ్వు ఎవరికి ఎంత భాగం ఇద్దాం అనుకున్నావు వెల్ఫేర్లో అనేది బ్రెయిన్లో ఉంటే. ఇప్పుడు నేను ఉదాహరణకి అప్పట్లో ఏదైనా కొద్దిగా మంచి మాట ఏదైనా ఉద్యోగాల కోసం చెప్పాల్సి వస్తే నేను నీడీగా ఉన్నవాడిని చెప్పేవాడిని. అదే సార్, మీరు ఇన్ని ఆలోచించి ఇన్ని సెట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను ఆలోచన అట్లే ఉండదు. అది నా ఆలోచన దేవుడు. ఉదాహరణకి నేను మాట చెప్పగలను. నేను ఒకరోజు ఫెయిర్ షాప్కి చెక్కింగ్ తీసుకెళ్ళాను. నన్ను నా పక్కన చెవుల్లో వస్తున్నారు, మనోడు కాదు అట్లేస్తున్నారు. ఇంటి వెళ్ళా, బీదోళ్ళు సరిగ్గా ఇంట్లో ఉన్న పిల్లల మెల్లో ఇంత బంగారు గుళ్ళలేదు. నేను చెప్పిన వీళ్ళ మీద ఏంది ఆఖరికి, వీళ్ళు ఏ పార్టీ అయితే ఏముంది, ఏ పార్టీ అయినా కానీ పిలిచి చెప్పిన అమ్మ నేను ఉన్నంతకాలం ధైర్యంగా ఉండండి అని. నేను మారితేనే వాళ్ళ దగ్గరకు వచ్చారు. సార్ చెప్పండి సార్ ఒకసారి అని. నేను చెప్పలేను తల్లి అని చెప్పాను. సో దట్ ఈజ్ ఓన్లీ థాట్ ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్ అంతే. మన గొప్పతనం ఏం కాదు, అది ఎవరు గొప్పతనం కాదు. ప్రజలు బేసిక్గా మంచోళ్ళు, ఎట్లా కమ్యూనికేట్ చేస్తారో సమస్య అంతే. ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచన థాట్స్ అన్నారో ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు అనమాట. శైలజానాథ్ గారు ఏం ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఎటువైపు అనేది ఆలోచిస్తున్నారు. అంటే మీ ఆలోచనలో నేను ఒక రాజకీయాల్లో మాట స్పష్టంగా చెప్పగలను. నేను ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకిని. ఓకే, స్పష్టమైన వ్యతిరేకం. దాంట్లో ఎటువంటి మినహాయింపులు లేవు నా దగ్గర లేవు. ఆర్ఎస్ఎస్ భావజాలం అన్నది నిజంగా బీయింగ్ దళిత్ అది మమ్మల్ని అది నాశనం చేసింది అది అనే ఒక ఫీలింగ్ నాకు ఆఖరికి అసలుకి.
సో ఆ భావజాలంతో ఉన్న వాళ్ళ పక్క నేను ఎప్పుడు ఉండను. ఉండాల్సి వస్తే కూడా చాలా ఇబ్బంది పడతానేమో, చాలా బాధపడతాను, ఇబ్బంది పడతాను, హ్యూమిలియేట్ అవుతాను అసలు నాకు నేనే. అది నా రాజకీయ ప్రస్తావనలో లేదా ప్రస్తాపన నడిచే క్రమంలో నాకు ఇది ఫండమెంటల్ ఒక యార్డ్ స్టిక్ పెట్టుకుంటాను. వీళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలంతో కలిసి ఉంటారా? ఏదైతే ఈ రోజున వాళ్ళు చెప్పే ఈ మనధర్మం ప్రకారం ఈ శూద్రులు అంటరాని వాళ్ళు దీంతో ముడిపోయిన గుళ్ళేకపోవడాలు, పోలేకపోవడాలు, కొడ్డాలు, చంపడాలు, ఇన్సల్ట్ చేయబడ్డాలు, అసలుకి ఇన్హ్యూమన్గా వాళ్ళ పట్ల ఉన్న ప్రవర్తన, దీనంతా వ్యతిరేకిస్తాను నేను. యాజ్ ఎడ్యుకేటెడే కాదు, అసలుకి యాజ్ ఏ వాళ్ళ యొక్క రక్త సంబంధీయుడిగా కూడా నాకు ఆ బాధ ఉంటుంది. కాబట్టి నా రక్తం ఎందుకు కార్చబడిందో నాకేం అర్థం కాని అంత ఉడికొన్నా అక్కడికి. సో ఐఎమ్ అగెనెస్ట్ ఆర్ఎస్ఎస్ పాలిటిక్స్. వాళ్ళు ఏమని చెప్పవచ్చు, మధ్య మోహన్ భగవత్ ఏందో మాడతా వింటూ ఉంటాను, నవ్వు వస్తుంటుంది నాకు ఆఖరికి. ఇవన్నీ కూలిపోబోతున్న ఆలోచన విధానానికి మరమ్మతులే. చదువు పెరిగే కొద్దీ, తరాలు పెరిగే కొద్దీ అంబేద్కర్ మరింత ప్రకాశవంతంగా వెలుగుతాడు ఆఖరికి. ఓకే. ఆ వెలుగు మామూలుగా ఉండదు, ఆ వెలుగులో ఎంత కనపడరు ఆఖరికి. కాబట్టి దానికి వ్యతిరేకం నా రాజకీయ నిర్ణయం ఏదైనా సరే ఆ విధంగానే ఉంటుంది. ఆ కాంటెస్ట్లోనే ఐఎమ్ ఫాలోయింగ్ రాహుల్జీ, ఐఎమ్ లవింగ్ రాహుల్జీ. కాబట్టి రాహుల్ గాంధీ పట్ల నాకు ఆ ప్రేమ ఉంది. ఆయన ఫిలసాఫికల్ అవుట్లుక్ కూడా నా యొక్క సపోర్ట్ ఉంది, నా యొక్క సపోర్ట్ ఫాలో ఉంది. సో నా పాలిటిక్స్ కూడా యాంటీ ఆర్ఎస్ఎస్ రాజకీయాల మీద ఉంటాయి. అది రాహుల్ గాంధీ ఆలోచన విధానం మీకు నచ్చింది కాబట్టి సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉందంటే మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి బేసిక్గా మంచోడు. ఓకే. నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చాలా కాలం పాటు ఒక గుర్తించదగ్గ సమయం అంతా కలిసిన పని చేశాను నేను. గౌరవం ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. హీ గివ్ రెస్పెక్ట్ టు ది ఎల్డర్స్. బలంగా ఐఎమ్ బిలీవింగ్ దట్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన అనుచితంగా మాట్లాడడం నేను వినలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సఫరర్స్ పట్ల కూడా ప్రేమ కలిగి ఉంటుంది అతనికి. ఆలోచన ఏం చేద్దామనే దాంట్లో ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చాం, కానీ అతని అవుట్లుక్, అతని కన్సర్న్ టువర్డ్స్ ద పూర్ అండ్ సఫరర్స్ ఇస్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే యాజ్ ఏ జగన్మోహన్ రెడ్డి గారు థింక్ అతను మంచి వాడు కానీ అని నేను అనుకుంటూ ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచివారు అనుకుంటూ ఉంటాను. అనుకున్నాడు మేము దగ్గరికి. ఆ బిలీవింగ్ దట్ ఎప్పుడు కలిసినా అన్న అంటాడు, ఎంతమందిలో ఉన్నా కానీ పలకరిస్తాడు. ఆ తర్వాత అప్పుడున్నప్పుడు ఎప్పుడు పోయినా కానీ మమ్మల్ని ఎప్పుడు ఆ రోజుల్లో మీరు చెప్పిన ఆ రోజుల్లో కూడా స్టార్టింగ్ డేస్లో కూడా హీఈస్ వెరీ మా పట్ల ప్రేమగా అఫెక్షన్ కలిగి ఉన్నాడు. మిగతా విషయాలు నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమని చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు అవుట్లుక్ ఇట్ డిఫరెంట్. ఇవంతా కూడా ఏంటంటే ఒక దాన్ని ఎట్లా చేరుకోవాలి దాంట్లో డిఫరెంట్ మార్గాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను గమనించింది ఏంటంటే అతను ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పనిచేస్తా అనుకుంటాను నేను. అందుకే ఆ కామెంట్లోంచి కామెంట్ చేస్తుంటా, ప్రణాళిక చేసుకోలేదా సూపర్ సిక్స్ల పట్ల ముందే మీరు ప్లాన్ చేసుకుంటారు కదా భవిష్యత్తు బుర్రలో అని చెప్పి. సో ఆయన ఒక ప్రణాళిక, అది మంచి ప్రణాళికనా చెడ్డ ప్రణాళిక అది కాదు, అతను నమ్మిన ఒక ప్రణాళికతో నడిచే మనిషి అతను నాయకరికి. పైగా చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఏంటంటే ఆ తరంలో మిగిలిన ప్రముఖమైన నాయకులు ఆయన, ఇంకా అతను కూడా అనుకుంటా బస్సు చూస్తే మన స్టేట్లో ఇంకెవరు లేరు. సో అతను షుడ్ షో ద గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ద పాలిటిక్స్. ఈ టైంలో రాష్ట్రానికి ఈ పాలిటిక్స్ అంటే ఎట్లా ఉండాలి, పొలిటికల్ బిహేవియర్ ఎట్లా ఉండాలని చూపించాల్సిన పరిస్థితి ఉంది. నేను ఆ మాత్రం, ఎందుకంటే ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ టు హిమ్. ఎందుకంటే మా ముందు తరంలో ఉన్న నాయకుడు ఆయన తర్వాత మళ్ళీ మేమే, మళ్ళీ ఇంకెవరు లేరు ఇంకా. కాబట్టి ఆయన మా అందరికి కూడా భవిష్యత్తు కోసం మేమందరూ ఎట్లా ఉండాలో అతను చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఆయన ఆ పని చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే నాకు పెద్ద అభిప్రాయం ఏమీ లేదు నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, నేను చిరంజీవి ఫ్యాన్, ఈ మాట దాన్ని అని చోట్ల చెప్తాను. ఐఎమ్ హ్యాపీ టు సే దట్. ఇది చేగువేరా అని మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్.
చివరికి సనాతనంలో ఎండ్ అయ్యాడు. ఇంకా ఎండ్ కాలే, అది ఆడిపోతుంది నాకు కూడా తెలియదు. ఆఖరికి సనాతనంలో ప్రస్తుతానికి సేద తీరుతూ ఉన్నాడు. ఈజ్ ఎమోషనల్ మ్యాన్, నాకు అర్థమయ్యేది. అంతకంటే నాకే పెద్దగా అర్థం కదా అసలుకి పవన్ కళ్యాణ్. ఎందుకంటే గవర్నమెంట్లో ఉండి ఆఫీసర్లు నా మాట వినడంలే, షిప్పులోకి పోతా అంటే వద్దని పంపలే, అసలుకి ఏంటి ఇదేంది, నేను హోంమంత్రి అయితేనా, ఇవన్నీ కూడా అదేదో సినిమాల్లో నేను అత్తారింటి దారి ఏదో ఒక 5 సార్లు 6 సార్లు చూసింటా టీవీలో సినిమా. ఈ స్టేషన్ నాకు కావాలి అంటే అది సినిమాలో సాధ్యం అంతే. ఆంధ్ర స్టేషన్ గురించి చేసి నాకు కావాలని రాదు. సినిమాలకు టకా అని మాయమైపు విమానంలో పంపించండి, రైల్లో పంపించండి, కుదరదు అట్లా. సో పవన్ కళ్యాణ్ అంతే. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ గుడ్ ఫ్రమ్ హిమ్. బట్ ఎట్లా ఆయన ప్రూవ్ చేసుకుంటాడో నాకు తెలియదు. నాకు పెద్ద ఇంప్రెషన్ లేదు. కాకపోతే ఎన్నో మాట్లాడదు విషయానికి, ఏంటి ఇట్లా మాట్లాడే పిల్లోడు అని. సరే పిల్లోడని కరెక్ట్ కాదు, నాకు వయసు తక్కువ కావచ్చు కానీ, బట్ డిప్యూటీ సీఎం గారు కదా, ఆయన ఎట్లా మాట్లాడతారో ఏమో అర్థం కాని పరిస్థితి. ఉదాహరణకి నేను అనుకుంటేనా, అసలు రాజకీయాలు ఉండవు, నేను అనుకుంటేనా అని. అంటే గతంలో కూడా వైసీపీ నాయకులు మంత్రులు కూడా అంటే కొంతమంది వారు వీరు అంటే రకరకాలుగా మాట్లాడారు కదా అని. అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా? యాక్సెప్టెన్స్ అనేది కాదండి. ఏంటంటే ఇప్పుడు గతం అది నేను అందుకే నాటికి నేటికి డిఫరెన్స్. అంటే అప్పుడున్న రాజకీయాల్లో ఇటువంటి సన్నివేశాలు అయితే లేవు. ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రతి నాయకుడు ఇష్టాన్ని చెప్పడం, నాకు దాని మెసేజ్ నాకు ఇష్టం లేదు. అసలు భాష యొక్క స్థాయి మారిపోయింది. ఇంతకుముందు వీధులకు ఉద్యోగం చూడాల్సి వస్తే ఎవరు మాట్లాడినా దానికి వీళ్ళు వాళ్ళని కాదు, ఒక రోడ్లో తిట్టుకునే భాషను తీసుకెళ్ళి అసెంబ్లీలో పెట్టారు. అప్పటికి ఆనందం సంతోషం అయిండొచ్చు, దానివల్ల ఎవరికైనా లాభం ఏమీ ఉండదు. అది పక్కన చప్పట్లు కొడుతుంటే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా అని మరి నాలుగు మాటలు మాట్లాడచ్చు. ఇప్పుడు ఏమంటాయంటే ఇట్లా విషయాలు ఒక మాట చెప్తారు. మనం మనుషులకున్న అన్ని ఆవేశాలు మనకు ఉంటాయి. ఇలాంటి జంతువులకున్న మనం కూడా జంతు ప్రపంచంలో భాగమే కదా మానవులం మనం. కానీ దాని నుంచి ఎవాల్వ్ అయినాం, డెవలప్ అయ్యి ముందుకు వచ్చినాం మనం. నాకు విదురుడి నోటు ద్వారా నన్నయ్య కొన్ని మాటలు చెప్పిస్తాడు. ఏంటంటే పద్యం ఎందుకు కానీ, అత్యున్నత ధర్మం ఏంది అని అడిగితే, రాజా ఎవరు ఏమి చేస్తే నీకు బాధ కలుగుతుందో అది తిరిగి ఇతరులకు చేయకపోవడమే అత్యంత గొప్పదైన ధర్మం అని చెప్తాడు. సో ఒకటి మనం చెడ్డ అనుకున్న తర్వాత దాన్ని మనం ప్రాక్టీస్ చేయకూడదు కదా. నాకు స్ట్రైట్ క్వశ్చన్, ఎవరైనా సరే ఇది చెడ్డ అనుకున్నాం అనుకో, దాన్ని ఎరాడికేట్ చేయాలి, అంతేగా దాన్ని మనం ప్రాక్టీస్ చేయకూడదు. దానికి షీల్డ్ నువ్వు అన్నావు కదా అని షీల్డ్ పెట్టుకోకూడదు. అప్పుడు నువ్వు మామూలు అయిపోతావు. అట్లా కాకుండా ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ బిగ్ అండ్ గుడ్, ఏదైతే నీకు బాధ కలిగిందో దాన్ని లేకుండా చేయడమే నీ బాధ్యత. లేకుండా చేయడం అంటే వాళ్ళందరినీ ఏమో చేద్దామని కాదు, భావజాలని తీసుకెళ్ళడమే బాధ్యత. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. వాళ్ళు అన్నారు కదా, వీళ్ళు అన్నారు కదా, 1972లో ప్రధాన ఎమ్మెల్యే పనిచేశారు కదా, ఏంటి అవన్నీ అంటే గతంలో అసెంబ్లీలో ఇంత ఇదిగా లేదు సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అవును, ఇప్పుడు అధికారం నాటికి నేటికి అంటే అప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలు కదా. రాజకీయాల గురించి కాదు, జనరేషన్. ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు, లోకేష్ గారి గురించి అడిగితే లోకేష్ గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే he is still a growing politician. Okay. Still a growing politician. Let he prove. అతను పూర్తి స్థాయిలో ఇవ్వాలి కానీ అప్పుడే ఒక విధమైన మనం లోకేష్ బాబుని మనం ఎందుకు దాన్ని మనం లాగాల ఇట్ట ఎట్టి చదువుకున్న పిల్లోడు కానివ్వండి, చూద్దాం. ఫైనల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక 2 మాటలు. నేను రాజశేఖర్ గురించి ఏం కాదు చెప్పు నీకు. అంటే మీ బంధం ఎలా ఉండింది, ఎలాంటి డిస్కషన్స్ జరిగేవి? డిస్కషన్స్ అన్నీ నీతో చెప్పలేను. ఆయన ప్రేమ భావాలు డిస్కషన్స్ అన్నీ చెప్పలేను నేను మీతో. బట్ రాజశేఖర రెడ్డి గారు మేము ఆయన ఆరాధించాము అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేము. ఇంకా చాలా సంఘటనలు ఏముంది,
వెయ్యి చెప్పుకోవచ్చు కానీ మన దగ్గర ఏది చెప్పాలా ఏది చెప్పకూడదు డిస్క్రిమినేషన్ అయ్యే పని కూడా కాదు. హీజ్ ఎ లీడర్. అతను మంచి హ్యూమన్ బీయింగ్ అతను ఆఖరికి. పైగా పొలిటికల్గా చూసి అతను శక్తి స్వరూపం. అతను పవర్ అతను. మేము అతన్ని ప్రేమించాం, అభిమానించాం, ఫాలో అయ్యాం. ఇప్పటికి కూడా అతని మరణం మాకు ఎప్పటికీ తీరని లోటుగా, ఎప్పుడు అనుకున్నా సరే మా తెలుగుకునే మా గొంతులు బొంగురు పోయేంత సంఘటన అది. సో రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే అది ఇంకొక వారం 10 రోజులు మీటింగ్ పెట్టి చెప్పుకోవాల్సిందే. అంటే రాజశేఖర రెడ్డి గారు రకరకాలు ఉంటాయి. పేషెంట్లకు ఏం చేశాడు, పిల్లలకి ఏం చేసినాడు, ప్రజలకు ఏం చేసినాడు, ఎట్లా బిహేవ్ చేశాడు, ఎట్లా అసెంబ్లీలో ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్స్. అవన్నీ చెప్పుకుంటా పోతే ఆఖరికి చాలదు. మీకు నీ టైం చాలు, నా టైం చాలదు. ఓకే సార్, ఇంకొక విషయం అంటే ప్రస్తుతం జరుగుతున్నది ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పుడు వచ్చింది. అంటే ఆ చట్టం వచ్చింది. అంటే గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు అది రాలేదు. ఇప్పుడు నేడు బీజేపీ వాళ్ళు ఆ ఎస్సీ చట్టాన్ని ఓకే చేశారండి. ఈ వర్గీకరణని మీరు ఏ విధంగా చూస్తున్నారండి? మీరు అంటే నేనేమి మనం తప్పడ్డం లేదు. డోంట్ థింక్ అదర్వైజ్. విజయ్, కోర్టు కేసు క్లియర్ చేసింది. బీజేపీ అని కాదు ఇక్కడ. ఉషా మెహ్రా కమిటీ వరకు అప్పుడు మేమే తీసుకెళ్ళాము. ఓకే, సుప్రీంకోర్టు మీరు స్టేట్లు చేసుకోవచ్చు అని చెప్పింది. నేను చెప్పే పాయింట్ మీద ఎవరు నీడీ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. అట్లాగే ఒకసారి డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఎవరిది వాళ్ళు తీసుకుని పోతే ఏ గొడవ ఉండదు. సో ఈ రోజున ఈ ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళు చాలామంది మాకు న్యాయం జరగలేదు, లేకుంటే మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు జనాభా ప్రాతిపదికన మేము పంచుకుంటామని పంచుకోవడం మంచిదే నా అభిప్రాయం. నేను డెఫినెట్గా దాన్ని పంచుకోవాలి. పంచుకోవడంతో పాటుగా కూడా అత్యంత వెనకబడ్డ వాళ్ళు, రెల్లి ఇట్లాంటి కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎట్లో న్యాయం చేయాలి. దాంట్లో వర్గీకరణ జరిగిన తర్వాత డామినెంట్ కాస్ట్ అంత మొత్తం నేను తీసుకుంటా అంటే కుదరదు. అట్లా కాకుండా రెల్లి, ఇంకా కింద కులాలు, డక్కలి, ఇట్లా అందరికి కూడా అవి ఎట్లా పంచుతామనేసి ఉండాలి. సో డిస్కషన్ అది చేయాలి. అది కాకుండా అది కానీయము ఇది కానీయం అనే మాట కాదు ఇది. సో కలిసి ఉన్నాడు కలిసి ఉంటాం, కలిసి లేనప్పుడు విడిపోయినాడు ఎవరి భాగం వాళ్ళు పంచుకోవాల్సిందే. ఇది బాగా పరిష్కారం సమస్య. పైగా జనాభా ఇంకో చిన్న దీంట్లో ఒకటి 15-16% రిజర్వేషన్ ఉంటుంది. దానికి మాదిగలు అనే జాతే లేదనుకో, ఒక 6-7% జనాభా ఎస్సీలు తగ్గుతుంది కదా. అంటే ఆ మేరకు రిజర్వేషన్లు తగ్గుతాయి కదా. అంటే మళ్ళీ ఉండడం వల్లనే అంత 16-17 ఉంది కదా. సో ఈ మాదిగలకి మిగతా వాళ్ళకి వాళ్ళ జనాభా ప్రాతిపదికనకి ఇవ్వడం అనేది కరెక్ట్ కదా. ఇది ఆలోచించాలి. ఇది ఎమోషన్ మీదనో ఏదో మేము కోల్పోతున్నామని ఉండకూడదు ఆఖరికి. కనుక ఐ హోప్ దట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్క అంటే మాల కమ్యూనిజం వారు మొత్తం ప్రతి ఒక్కరు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. నేను చెప్పే పాయింట్ అది వ్యతిరేకించద్దండి. నేను చెప్పే పాయింట్ వ్యతిరేకించద్దండి. ఎందుకంటే మీరు విశాలమైన ఐక్యత కోరుకుంటే వేరే వాళ్ళకి అందరినీ మీరు సమానంగా తీసుకెళ్ళారు. సమానం కోసం కదా ఫైట్. ఇది సొంత అస్తిత్వం కోసం, వీలైతే నిర్ణయాధికారం కోసం కదా ఫైట్. ఇది నిర్ణయాధికారం కోసం ఫైట్ భవిష్యత్తు జరగాలి, అధికారం కోసం ఫైట్ జరగాలి. జరిగే క్రమంలో మీరు కలుపుకోవాలి. నిజంగానే మీరు పెద్దవాళ్ళు అనుకుంటే మీరు పెద్ద మనసు చూడాలి. వాళ్ళు కలుపుకొని పోలేక వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ పోరాటం వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ లాజిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళు వీళ్ళని చేసుకున్నారు, వీళ్ళు వాళ్ళని చేసుకున్నారు. ఒకటే ఇంట్లో రెండు ఉన్నాయి. మళ్ళీ అది వేరే. ఇప్పుడు హైదరాబాదులో అంటే ఈ వర్గీకరణ వచ్చే లోపలేమో డివైడ్ కావాలా, కలిసి అయితే ఒకే ఇంట్లో అయితే ఉండొచ్చు అని నేను చెప్పే మాట కూడా ఏంటంటే, మీకు కొన్ని మనము న్యాచురల్ అనుకునే విషయాలు అవి న్యాచురల్ కాదు. కలిసి ఉండడం అనేది న్యాచురల్. అంతేగాని ఎవరిది అన్నీ నాకే లేకపోతే అన్నీ మీకే లేకపోతే వాళ్ళు వద్దులే వాళ్ళు అట్లే ఉంటాడు అనేది ధర్మం కాదు, న్యాచురల్ కాదు. సో న్యాచురల్ న్యాయం ఏంటంటే ఎవరిది వాళ్ళు తీసుకోవడం. దీన్ని ఇప్పుడు కాకుండా రేపైనా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే జరిగిపోయే నష్టం ఏంటంటే నువ్వు అటు పోతావు, వీళ్ళు ఇటు పోతారు. మీరు చెప్పే మాటలు కేవలం పేపర్ మీద ఉంటాయి అంతే. ఐక్యత, పోరాటం అనేవి ఆఖరి పేపర్ మీద ఉంటాయి. డౌట్ వచ్చింది ఇంట్లో అన్నదమ్ముల్లాగే. నా భాగం నాకు పెట్టమంటాడు తమ్ముడు. వీలైతే కొంత ఎక్కువ వేసి తమ్ముడికి పెట్టడం అన్న బాధ్యత అంతే.
మీరు అన్న అనుకుంటే మీరు పెట్టండి, మేము మమ్మల్ని అన్న అనుకుంటే మేము పెడతాం అంతే. అంతే. అందుకని దీని పట్ల అంటే చర్చ అది జరగడం ఏం లేదు, దాంట్లో అనవసరం చర్చ ఇది. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈ గలాట అట్లొచ్చినా కానీ ఎన్ని ఉన్నాయి. ఎంతమంది పోనీ రిజర్వేషన్లో ఎంతమంది అందరూ ఎస్సీలు అంత ఉద్యోగాలు వచ్చేసినాయా? సో ఒక న్యాయమైన డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ న్యాయం అయితే ఆ డిమాండ్ అమలు చేయాల్సిందే. అది న్యాయం అనేది సహజ ధర్మం అంతే. ఓకే. ఫైనల్గా శైలజానాథ్ గారు అడుగు ఎప్పుడు వేయబోతున్నారు, అంటే ఎటువైపు అనేది ఒక్కసారి ఇన్ని ఆలోచించి ఇంతమంది ఆలోచన విధానాలని మీరు చెప్పారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అన్ని రకాలుగా చెప్పారు, అందరివి చెప్పారు, బాగుంది. కానీ మీ ఆలోచన విధానం ఎటువైపు? నా ఆలోచన విధానం ఏందో మీరు అసెస్ చేయాలా, నన్ను అసెస్ చేసుకోమంటావు ఏంటి నువ్వు ఆఖరికి? నా ఆలోచన అంటే ఏం ఆలోచించడం లేదు, నేను ఇంకా అన్ని వింటున్నాను అని చెప్పి అంటున్నాను. నువ్వు వినడం కూడా ఆలోచనే. ఎవరో పివి నరసింహరావు చెప్పినట్లు నిశ్శబ్దంగా ఏం పని చేయకపోవడం కూడా చేయడమే అని చెప్పాడు ఆయన. అంటే ఏ పని చేయకపోవడం కూడా పని చేయడమే అని చెప్పాడు. కనుక వినడం కూడా పనే. ఓకే. విని వచ్చేటప్పుడు అంటే ఏ డేట్ అనేది మీరు మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేస్తారంట. అట్లా ఏం జరుగుతుందని మీకు చెప్తా అని చెప్పాను. ఓకే, పదాలు మీరు అటు తిప్పాకండి. ఏదంటే ఏం జరుగుతుంది అనే అంశాన్ని స్పష్టంగా నేను ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి చెప్తా, ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్తాను ఖచ్చితంగా. ఎస్సా నోనా నీ ఆలోచన తప్ప రైటా చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.